హలో అండి. ఈ వీడియోలో 'హెడ్ ఓవర్ హిల్స్' ఎపిసోడ్ 2 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరోయిన్ రెస్ట్ రూమ్లో హీరోని వాటర్ కోర్స్ నుండి సేవ్ చేస్తుంది. బట్ రెస్ట్ రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ టీచర్ వీళ్ళందరినీ తిట్టి 1 వీక్ స్కూల్ మొత్తం క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇస్తారు. సో వాళ్ళు క్లీన్ చేయడానికి వెళ్తారు. హీరో క్లీన్ చేస్తుంటే హీరోయిన్ దగ్గరికి రాబోతూ ఉంటే ఆమె బాయ్స్ రెస్ట్ రూమ్లో కనిపించింది కాబట్టి వియర్డ్గా చూస్తూ నువ్వు దూరంగా ఉండే మాట్లాడు అంటాడు హీరో. సో ఆమె దూరంగానే నిలబడుతుంది. అప్పుడు హీరో అయినా బాయ్స్ రెస్ట్ రూమ్లో నీకేం పని, ఏం చేస్తున్నావు అక్కడ, వాటర్ ఎందుకు స్ప్రే చేసావు నా పైన అని అడిగితే ఆమె నీ షోల్డర్స్ దగ్గర కాక్రోచ్ కనిపించింది అందుకనే వాటర్ స్ప్రే చేశాను అని చెప్తే హీరో నాకైనా కాక్రోచ్ అంటే అంత భయం ఏం లేదు అంటాడు. ఆ తర్వాత వీళ్ళతో పాటు క్లీన్ చేయాల్సిన కొంతమంది స్టూడెంట్స్ క్లీన్ చేయకుండా స్టోర్ రూమ్ బయట కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్లో ఒక అతని పేరు జినోంగ్. అతని పప్పి చనిపోయాక గోస్ట్ లాగా అయ్యి అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ పప్పి గోస్ట్కి స్టోర్ రూమ్లో ఒక ఫైర్ గోస్ట్ కనిపించేసరికి అది అరుస్తూ ఉంటుంది. జినోంగ్ స్మోక్ చేశాక సిగరెట్ కింద పడేసి స్మాష్ చేసేసి ఉంటాడు. బట్ ఆ ఫస్ట్ మళ్ళీ ఆ సిగరెట్ దగ్గర ఫైర్ వచ్చేలా చేసి ఆ చుట్టుపక్కల ఉన్న కార్డ్బోర్డ్స్కి ఫైర్ అంటుకునేలా చేస్తుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి ఆ ఫైర్ స్టాప్ చేసేసి ఫైర్ గోస్ట్ని చూస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఫైర్ స్టార్ట్ చేయాలని ఎందుకు చేస్తున్నావు, స్టూడెంట్స్ని భయపెట్టొద్దు, నువ్వెంత సీరియస్గా చూసినా నాకేం భయం లేదు అని తిడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి జినాంగ్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు అంటుంది నన్నేనా అని అడిగితే హీరోయిన్ ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి అవును మిమ్మల్ని అంటున్నాను, మీరెందుకు ఇక్కడ ఉన్నారు, క్లీనింగ్ మొత్తం నేనే చేస్తాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తుంది. సో వాళ్ళు మంచిది నువ్వే చేసే మా పని కూడా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కాన్వర్జేషన్ హీరో దూరం నుండి వింటూ ఏంటి అమ్మాయి ఇంత విచిత్రంగా ఉంది అనుకుంటాడు. ఆ నైట్ హీరోయిన్ మదర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి నీకు గ్యోను ఫస్ట్ లవ్ అని అతను ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పావు కదా, సో నేను ఆ ఫ్లవర్ మాస్టర్ షమాన్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఆమ్యులెట్స్ ప్రిపేర్ చేసి ఇమ్మని చెప్పాను, ఆమ్యులెట్స్ తీసుకొచ్చాను తీసుకో అని హీరోయిన్కి ఇవ్వగానే అవి తీసుకొని హీరోయిన్ మదర్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్తుంది. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఆ ఆమ్యులెట్స్ ఎలాగైనా హీరోకి దగ్గరలో పెట్టాలని హీరోయిన్ ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఆమెకి ఎలా చేయాలో అర్థం కాదు. అదంతా అబ్జర్వ్ చేసిన జీహో ఆమెకి హెల్ప్ చేయాలని చెప్పి బై యాక్సిడెంట్ హీరో డెస్క్ పైన పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ హీరో ఫోన్ తీసుకొచ్చేస్తాడు. సో వాళ్ళిద్దరు బయటకు వచ్చి ఆ ఫోన్ కేస్ లోపల ఆమ్యులెట్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంలో హీరో గ్రాండ్ మా స్కూల్కి వస్తుంది. హీరో స్కూల్కి న్యూగా ట్రాన్స్ఫర్ అయ్యి జాయిన్ అయ్యాడు కాబట్టి టీచర్స్ అండ్ అతనితో ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ని పలకరిద్దామని ఆమె క్లాస్కి వచ్చి వాళ్ళకి రైస్ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రిటర్న్ వెళ్తున్నప్పుడు హీరోయిన్ అండ్ జీహో చేతిలో హీరో ఫోన్ చూసి అది మా గ్యోను ఫోన్ కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు గ్రాండ్ మాతో అవును ఇది గ్యోను ఫోనే, మాకు దొరికింది, రిటర్న్ అతనికి ఇద్దామని వెళ్తున్నామని చెప్తారు. అలా గ్రాండ్ మాతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో క్లాస్ రూమ్లో హీరో కూడా అతని ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ కొంతమంది హీరో గురించి తెలుసుకోవాలని చెప్పి అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎతుకుతూ ఉంటారు. అప్పుడు అతని అకౌంట్లో కొన్ని పోస్ట్ చూసి ఇతను చాలా బాగా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు, చాలా గోల్డ్ మెడల్స్ కూడా విన్ అయి ఉన్నాడు, ఇంత టాలెంటెడ్ స్టూడెంట్ మన స్కూల్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఏదో రీజన్ ఉంది దీని వెనుక అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరో ఫోన్ కోసం వెతుక్కుంటూ బయటకు వచ్చి చూసేసరికి అతని గ్రాండ్ మా అండ్ హీరోయిన్ అండ్ జీహో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రాగానే హీరోయిన్ అండ్ జీహో అతని ఫోన్ రిటర్న్ ఇస్తారు, నీ ఫోన్ మాకు దొరికింది అని చెప్పి. అప్పుడు హీరోయిన్ గ్యోను మేమిద్దరం నీతో ఫ్రెండ్స్ అవ్వాలనుకుంటున్నాం, మీ ఇంటికి రావాలనుకుంటున్నాం, ఇన్వైట్ చేస్తావా అని అడుగుతారు. గ్రాండ్ మా వాళ్ళని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అలా వాళ్ళందరూ హీరో వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు జీహో హీరోయిన్తో ఎందుకు గ్యోనో వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అడిగావంటే హీరోయిన్ మనం క్యాజువల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి నేను అతని రూమ్లోకి వెళ్ళి ఈ ఆమ్లెట్స్ అతని దగ్గరగా ఉండే ప్లేసెస్లో పెట్టానంటే నెగిటివ్ ఎనర్జీ నుండి అతన్ని కొంచెమైనా సేవ్ చేయొచ్చు అని చెప్తుంది హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ అండ్ హీరో ఇంటికి వెళ్తారు. గ్రాండ్ మా అండ్ జీహో ఏమో గ్రోసరీస్ కొనడానికి వెళ్తారనమాట. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నీ రూమ్ ఎక్కడ అని అడిగితే అతను నా రూమ్తో నీకేం పని, ఇక్కడే కూర్చొని వెయిట్ చేయి గ్రాండ్ మా రిటర్న్ వచ్చే వరకు అని చెప్తాడు.
అటు జీహో అండ్ గ్రాండ్మా మీట్ కొనడానికి వెళ్తారు. మీట్ ప్రైజెస్ చూసి గ్రాండ్మా మనీ లేవని హెసిటేట్ అవుతూ ఉంటే అది అబ్జర్వ్ చేసిన జీహో కావాలని గ్రాండ్మా నేను వీగన్ మీట్ తినలేను అని చెప్తాడు. అటు హీరో హీరోయిన్ కోసం వాటర్ హీట్ చేసి వామ్ వాటర్ తాగమని ఆఫర్ చేస్తాడు. ఆమె ఆ కప్ పట్టుకొని నా కోసం ఆలోచించి వామ్ వాటర్ తీసుకొచ్చావా, చాలా కైండ్ నువ్వంటూ అతన్ని టీస్ చేస్తూ ఉంటే హీరో ఆ కప్ తీసుకోబోతూ అయితే తాగొద్దు అంటూ కప్ తీసేయబోతూ ఉంటాడు. అప్పుడు ఆమె లేదు నేను తాగుతానని కప్ లాగుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్యలో కప్ స్లిప్ అయిపోయి వాటర్ కింద పడిపోతాయి. అలా హీరోయిన్ కూడా హీరో పైన పడుతుంది. ఇంతలో గ్రాండ్మా అండ్ జీహో రిటర్న్ వచ్చేస్తారు. గ్రాండ్మా వాళ్ళ కోసం చాలా డిషెస్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్రాండ్మా హీరో గురించి చెప్తూ గ్యోను పేరెంట్స్ అబ్రాడ్లో ఉంటారు, బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు, అందుకే మేమిద్దరం ఇక్కడ ఉంటామని చెప్తూ ఉంటుంది. అదంతా అబద్ధమని హీరోయిన్కి అర్థమవుతుంది. సో ఆమె వెంటనే నేను అడాప్టెడ్ డాటర్ని, మా మదర్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు, చిన్నప్పుడే నా సొంత పేరెంట్స్ వదిలి వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె మూడ్ లిఫ్ట్ చేయడానికి మా మదర్ నన్ను ఎంత బాగా చూసుకున్నా కూడా తనకి వంట చేయడం రాదు, నాకు కూడా బేసిక్స్ కూడా రావు, సో ఇదే ఫస్ట్ టైం ఇంత మంచి హోమ్ కుక్డ్ మీల్ తింటున్నాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. గ్రాండ్మా ప్రిపేర్ చేసిన డిషెస్ హీరోయిన్ అంత బాగా తింటూ ఉండడం చూసి గ్రాండ్మా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత గ్రాండ్మా అండ్ హీరో డిషెస్ వాష్ చేస్తూ ఉంటారు. అప్పుడు జీహో హీరోయిన్తో నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి ఆ రూమ్ లోపలికి తీసుకెళ్ళి ఏంటి నువ్వు అడాప్టెడ్ అన్న విషయం అంత క్యాజువల్గా మాట్లాడావు, ఏం ఫీల్ అవ్వకుండా అలా ఎలా మాట్లాడావు అని అడిగితే హీరోయిన్ అబద్ధం చెప్పాలంటే ఆలోచించాలి, నేను అడాప్టెడ్ అనేది నిజమే అండ్ మా మదర్ నన్ను చాలా బాగా చూసుకుంటారు, సో నేను ఎందుకు హెసిటేట్ అవ్వాలి అని చెప్తుంది. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ హీరో బయట నుండి వింటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఆ రూమ్ చుట్టూ చూస్తూ ఇది గ్యోనో రూమ్ లాగా ఉంది, మంచి పని చేసావు ఈ రూమ్లోకి తీసుకొచ్చి, ఈ ఆమ్లెట్ని ఎక్కడైనా అతనికి కనిపించకుండా దాచిపెట్టాలి అని చెప్పి చూస్తూ కబర్డ్ పైన ఉన్న బాక్స్ కింద పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. బట్ ఆ బాక్స్ కింద పడిపోయి అందులోని థింగ్స్ అన్నీ బయట పడిపోతాయి. ఆ సౌండ్ విని హీరో లోపలికి వచ్చి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇలా నా పర్మిషన్ లేకుండా నా థింగ్స్ టచ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తే హీరోయిన్ అండ్ జీహో సారీ చెప్తూ ఉంటారు. జీహో అండ్ హీరో ఆ థింగ్స్ అన్నీ తీసి ఆ బాక్స్లో పెడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ ఆ టేబుల్ పైన ఉన్న క్లాత్ కింద ఆమ్యులెట్ కింద పెట్టేస్తుంది. ఇంతలో హీరోయిన్కి కాల్ వస్తుంది ష్రైన్ నుండి, కస్టమర్స్ అందరు వెయిట్ చేస్తున్నారని చెప్పి. సో ఆమె వెంటనే జీహో అండ్ హీరోతో నా పార్ట్ టైం జాబ్కి లేట్ అయిపోతుంది, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఆమె బయటకు త్వరగా వెళ్తూ ఉంటే హీరో గ్రాండ్మా బయటకు వచ్చి చాలా థ్యాంక్ యూ, గ్యోనుని సేవ్ చేయడానికి మీరు ఇంత కష్టపడుతున్నారు, మేము లాస్ట్ టైం మీ ష్రైన్కి విజిట్ చేసాం, నువ్వు ఆ షమాన్వే కదా, నేను నిన్ను మార్నింగ్ స్కూల్లో గుర్తుపట్టాను, నువ్వు గ్యోను ఫోన్ కేస్ లోపల ఆమ్లెట్స్ పెట్టడం నేను చూశాను, చాలా థ్యాంక్ యూ అని గ్రాండ్మా థ్యాంక్ యూ చెప్తుంది తనకి. అప్పుడు హీరోయిన్ థ్యాంక్ యూ చెప్పి నాకు లేట్ అయిపోతుంది, నేను ఇంకోసారి మీతో మాట్లాడతానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో స్కూల్లోని ఆర్చరీ కోచ్ మార్నింగ్ చూసిన స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తూ నేను మార్నింగ్ చూసిన ఆ స్టూడెంట్ని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తూ ఉంటే అతను హీరో అని గుర్తుపడతాడు. నేను మార్నింగ్ చూసింది గ్యోనన్ కదా, వేరే స్కూల్ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినట్టున్నాడు, అతను ఆర్చరీ బాగా ప్రాక్టీస్ చేసి చాలా గోల్డ్ మెడల్స్ విన్ అయ్యి ఉన్నాడు కదా, ఇక్కడ కూడా ఎలాగైనా అతని చేత ఆర్చరీ ప్రాక్టీస్ చేపివ్వాలి, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడో లేదో ఎలాగైనా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి అతని ఓల్డ్ స్కూల్ కోచ్కి కాల్ చేసి మాట్లాడతాడు. అటు స్టూడెంట్స్ అందరూ హీరో గురించి ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. హీరో ఓల్డ్ స్కూల్లో అతను ఫైర్ స్టార్ట్ చేసి యాక్సిడెంట్ చేయడం వల్ల ఈ స్కూల్కి వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యాడనే రూమర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ రూమర్ వల్ల స్టూడెంట్స్ అందరూ హీరోని అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎవ్వరూ అతనితో మాట్లాడకుండా అతన్ని దూరం పెడుతూ ఉంటారు. ఇదంతా అబ్జర్వ్ చేసిన హీరోయిన్ అండ్ జీహో మాత్రం అతనితో క్లోజ్గా ఉంటారు, అతనితో కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. స్కూల్ అయిపోయాక హీరో రిటర్న్ ఇంటికి వచ్చేసరికి గ్రాండ్మా చాలా డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అని హీరో అడగగానే గ్రాండ్మా ఈ నైబర్హుడ్లో నాకు ఒక ఫ్రెండ్ దొరికింది, తనకి ఇవ్వడానికి ఇవంతా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి ఫుడ్ ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్తూ ఉంటే హీరో
ఆమెకు తెలియకుండా ఫాలో చేసి వెళ్తాడు. తీరా చూస్తే గ్రాండ్ మా లాస్ట్ టైం వాళ్ళు వెళ్ళిన ష్రైన్లోకి వెళ్ళి ఆ ఫుడ్ తీసుకెళ్తూ ఉంటుంది. గ్రాండ్ మా హీరోయిన్ కోసం ప్రిపేర్ చేసి ఉంటుంది ఆ ఫుడ్. హీరోయిన్ అదంతా తింటూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. ఇంతలో హీరో అక్కడికి వస్తాడు. హీరోయిన్ వెంటనే మాస్క్ పెట్టేసుకుంటుంది. గ్రాండ్ మా ఆమె కోసమే ఫుడ్ తీసుకొచ్చిందని అర్థం చేసుకొని, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు, అది సరిపోక ఇప్పుడు మా గ్రాండ్ మా చేత ఫుడ్ కూడా ప్రిపేర్ చేయించి తీసుకుంటున్నావా, ఇది కరెక్ట్ కాదని అరిచి బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి గ్రాండ్ మా సారీ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకుముందు గ్యోను ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు అప్సైడ్ డౌన్గా కనిపించాడు నాకు, బట్ ఈరోజు ఏంటి అప్సైడ్ డౌన్తో పాటు చాలా ఫైర్తో కనిపిస్తున్నాడు. అసలు సిచ్యువేషన్ చాలా డేంజర్ అవుతుంది, ఎలాగైనా సేవ్ చేయాలి అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే స్కూల్లో క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ మళ్ళీ హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది నచ్చక హీరో అక్కడ నుండి వెళ్ళిపోవాలని క్లాస్ రూమ్లోని డస్ట్బిన్ తీసుకొని స్టోర్ రూమ్ దగ్గర ఉన్న ట్రాష్ బిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ క్లాస్ రూమ్కి రాగానే జీహోని అడుగుతుంది గ్యోనో ఎక్కడా అని. ట్రాష్ బిన్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్తాడు జీహో. ఆమె వెంటనే హీరో బ్యాగ్ చెక్ చేస్తుంది. ఫోన్ బ్యాగ్లోనే ఉండడం చూసి అయ్యో గ్యోనో ఫోన్ తీసుకెళ్ళలేదు, ఫోన్ లేకుండా స్టోరేజ్ రూమ్ దగ్గరికి వెళ్ళడం సేఫ్ కాదు అనుకుంటుంది. అటు స్టోర్ రూమ్ దగ్గర ఉన్న ఫైర్ గోస్ట్ హీరోని చూడగానే అట్రాక్ట్ అయ్యి అతన్ని అటాక్ చేయాలని ట్రై చేస్తుంది. అలా స్టోర్ రూమ్లో ఫైర్ స్టార్ట్ అవుతుంది. హీరో ఫైర్లో ఇరుక్కుపోతాడు. ఆ ఫైర్లో ఉన్నప్పుడు అతనికి పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అతని ఓల్డ్ స్కూల్లో కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హీరోతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది. హీరో ఆమెను సేవ్ చేయలేకపోతాడు. హీరో అది తలుచుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఆమె దగ్గర ఉన్న పవర్ సాల్ట్తో ఫైర్ గోస్ట్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఫైర్ గోస్ట్ పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి జీహో ఫైర్ ఎస్టింగ్విషర్తో వచ్చి ఫైర్ మొత్తం స్టాప్ చేయగలుగుతాడు. అలా వాళ్ళు హీరో లైఫ్ని సేవ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు స్టాఫ్ రూమ్లో టీచర్తో మాట్లాడుతూ స్టోర్ రూమ్లో ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవ్వరికీ తెలియదు, గ్యోనో విక్టిమ్, అతను ఫైర్ స్టార్ట్ చేశాడని చెప్పడం ఏంటి, మేమిద్దరం అతన్ని సేవ్ చేశాము, అతను ఫైర్ స్టార్ట్ చేయలేదు, ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు అని చెప్తూ ఉంటే ఆ టీచర్ ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు, గ్యోనోని అడిగితే నేనే స్టార్ట్ చేశానని చెప్పి అతనే అపాలజీ లెటర్ రాస్తున్నాడు, మీరు నాతో వాదిస్తున్నారేంటి, వెళ్ళి అతనితోనే మాట్లాడండి అని చెప్తారు. ఆ తర్వాత హీరోయిన్తో స్టోర్ రూమ్లో మీరిద్దరు నా లైఫ్ సేవ్ చేశారు, థ్యాంక్ యూ, బట్ మీరు నాతో దూరంగా ఉండండి, నాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేయొద్దు, నాతో మాట్లాడితే మీ లైఫ్సే మిజరబుల్ అవుతాయని చెప్తాడు. ఆ తర్వాత హీరో కోచ్ దగ్గరికి వెళ్ళి మీరు నాతో మాట్లాడాలని చెప్పి పిలిచారు కదా, బట్ నాకు ఆర్చరీ ప్రాక్టీస్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదు, మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను నో చెప్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని కోచ్ హీరో చదివిన ఓల్డ్ స్కూల్ కోచ్ని మీట్ అయ్యి మాట్లాడతాడు. ఆ ఓల్డ్ స్కూల్ కోచ్ గ్యోనో ఎప్పుడు కాంపిటీషన్స్కి వచ్చినా రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ అతని బ్యాడ్ లక్ వల్ల ఏదో ఒకటి జరిగేది, ఏదో ఒక యాక్సిడెంట్స్ అయ్యేటివి, గ్యోనో తప్ప ఇంకెవ్వరు కాంపిటీషన్స్లో విన్ అయ్యేవాళ్ళు కాదు, ఇదంతా అతని బ్యాడ్ లక్ వల్లే అని చెప్తే కోచ్ వెంటనే అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ చేతగాక విన్ అవ్వకపోతే గ్యోనో గురించి ఏవేవో రూమర్స్ స్ప్రెడ్ చేశారు, అలాంటి విషయాలు నువ్వెలా నమ్మావు, నువ్వు కోచ్గా ఫెయిల్ అయ్యావు అంటారు. ఆ నైట్ హీరోయిన్ ష్రైన్కి గ్రాండ్మా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్తో. గ్యోనోకి చిన్నప్పటి నుంచి చాలా బ్యాడ్ లక్ ఉంది, చాలా యాక్సిడెంట్స్ జరిగేటివి, బట్ ఎప్పుడు కూడా అతను లైఫ్ పైన హోప్ వదిలేసుకోలేదు, బట్ అతని చుట్టూ ఉన్న మనుషుల మాటల వల్లే అతను ఇంత హోప్లెస్గా అయిపోయాడు, ఇంత బాధపడుతున్నాడు, ఎలాగైనా నువ్వే గ్యోనోని సేవ్ చేయాలని హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ నేను ఎలాగైనా గ్యోనోని సేవ్ చేస్తాను అంటూ గ్రాండ్మా హ్యాండ్ పట్టుకోబోతే హీరోయిన్కి అర్థమవుతుంది అది గ్రాండ్మా సోల్ అని, గ్రాండ్మా చనిపోయారని. ఆమె వెంటనే ఏడ్చుకుంటూ హీరో దగ్గరికి వెళ్తుంది. అటు హీరో ఇంటికి వచ్చి చూసేసరికి గ్రాండ్మా చనిపోయి ఉంటుంది. అతను నాన్ స్టాప్ ఏడుస్తాడు. అలా గ్రాండ్మా ఫ్యూనరల్ స్టార్ట్ అవుతుంది. సో హీరోయిన్ గ్రాండ్మాని చూడాలని చెప్పి షమాన్ డ్రెస్లోనే ఫ్యూనరల్ హౌస్కి వెళ్తుందనమాట. ఆమెను అక్కడ చూడగానే హీరో ఆమెను స్టాప్ చేసి నువ్వు ఇక్కడేంటి, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంటే హీరోయిన్ నేనేం నీ కోసం రాలేదు, గ్రాండ్మా కోసం వచ్చాను,
ఆమె నేను ఇక్కడికి రావాలని అనుకుంది అని చెప్తుంది. అలా ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.